హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఐడి ది ఫేక్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది సైన్ అప్ ప్లే ఓటీటీకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తాయి. మెయిన్ లీడ్స్ అయిన ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. చాలా కాలం తర్వాత వైఫ్ అయితే ప్రెగ్నెంట్ అవుతుంది. అదే టైంలో వాళ్ళకు ఒక సోషల్ మీడియా ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట. తన వైఫ్ ఫొటోస్ మాఫ్ చేసిన ప్రాబ్లం. దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ ఫొటోస్ ఎవరు మాఫ్ చేశారు, మరి హీరో ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ఐడి ది ఫేక్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయి వీడియో లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇన్ కేస్ కంటెంట్ కనుక నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చా. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా వెళ్ళి ఫాలో కొట్టండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే బిలో యావరేజ్ భయ్య. టైం పాస్ కి ఏం లేవనుకుంటే చూడండి, మరి అంత సూపర్ గా అయితే ఏమనిపించలేదు నాకు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే తీసుకున్న కాన్సెప్ట్ ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది. ప్రెసెంట్ జనరేషన్ పడే ప్రాబ్లమ్స్ అండ్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం అనమాట ఇది. మాఫింగ్ ఫొటోస్ సర్క్యులేట్ అవ్వడం, టెలిగ్రామ్ గ్రూప్స్, ఇవన్నీ కూడా ప్రెసెంట్ జనరేషన్ కి బాగా క్లిక్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అవి ఎక్కువ. సోషల్ మీడియా వల్ల పడే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, అసలు మాఫింగ్ ఫొటోస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, వీటన్నిటిని అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ప్రెసెంట్ చేస్తారు భయ్య. అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు. అవి కూడా ఓకే అనిపించాయి. క్లైమాక్స్ కొంచెం పర్లేదు అనిపించింది. కొంచెం మెసేజ్ అయితే ఇస్తారనమాట. దాని పరంగా కూడా ఓకే. పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా పర్లేదు, బాగా అనిపించాయి. అక్కడక్కడ ఒకటి రెండు సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి అంతే. అండ్ నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో నరేషన్. ఇలాంటి కాన్సెప్ట్ తీసుకుంటే వన్స్ సెటప్ కి టైం తీసుకున్న ప్రాబ్లం లేదు. ఓకే, వాళ్ళు మార్ఫింగ్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు, అవి చూపించడం ప్రాబ్లం లేదు, ఎందుకంటే అవన్నీ సెటప్ కి అవసరం కాబట్టి. బట్ వన్స్ అవన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత మూవీ అన్నది ఒక గ్రిప్పింగ్ అన్నా, థ్రిల్లింగ్ అన్నా, సస్పెన్స్ కన్నా ఏదో ఒక జోనర్ లో నడాలి. అదే సాడ్ గా తీసుకెళ్తానంటే ఎలా అవుతుంది భయ్యా. ఇక్కడ అదే ప్రాబ్లం. స్క్రీన్ ప్లే నాకు అసలు వర్కౌట్ అవ్వలేదు. చాలా స్లోగా వెళ్తుంది. ఎక్కువ సర్ప్రైజెస్ కానీ ట్విస్ట్లు కానీ ఏది వర్కౌట్ అవ్వదు. అండ్ మాక్సిమం ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ ని, వాళ్ళ పడే ప్రాబ్లమ్స్ ని, వీటిని ఎక్కువగా టార్గెట్ చేసి చూపించుకుంటారన్నమాట. నాకు అది అస్సలు నచ్చలేదు. ఎక్కడో ఒకటి రెండు మూడు సీన్స్ అయితే మాత్రం పెట్టుకుంటారు, సోషల్ మీడియా సెటప్స్, వీటి బ్యాక్గ్రౌండ్ లో ఏం జరగబోతుంది ఏంటని చెప్పేసి. సో అవి కొంచెం నచ్చాయి అంతే. ఆ రెండు మూడు సీన్లే నాకు పాజిటివ్స్ లో కూడా నచ్చాయని చెప్తున్నా. ఉన్న మూవీ అంతా కూడా నన్ను ఇంప్రెస్ చేసే విధంగా అయితే ఏం లేదు భయ్య. ఎందుకంటే ఫ్యామిలీ నుంచి వచ్చే ప్రెషర్ ఎలా ఉంటుంది, హస్బెండ్ పడే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, పర్సనల్లీ ఆమె ఎలా స్ట్రగుల్ అవుతుంది, ఇలాంటివన్నీ చూపిస్తున్నారు. ఇవన్నీ నేను న్యూస్ లో చూస్తున్నా, యూట్యూబ్ లో చాలా వీడియోస్ చూస్తున్నాం, చాలా కాన్సెప్ట్స్ వచ్చేసి ఇలాంటివన్నీ కూడా. సో చాలా చూసేసాం ఇలాంటివన్నీ కూడా. సో మళ్ళీ ఇదంతా కూడా రొటీన్ గా రెగ్యులర్ గా అనిపించింది. కొత్తగా అయితే అనిపించలేదు నాకు. చివరి వరకు కూడా ఇంప్రెస్ చేసిందంటూ కూడా పెద్దగా ఏమీ లేవు. జస్ట్ ఏం లేవు, టైం పాస్ కి అనుకుంటేనే చూడండి, లేదంటే అంత సూపర్ మూవీ ఏం కాదు భయ్య. సైన్ అప్ ప్లే లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎక్స్ట్రీమ్ న్యూడిటీ లాంటిది లేదు కానీ, బట్ కాన్సెప్ట్ నే మాఫింగ్ ఫొటోస్ గురించి అనమాట. సో బ్లర్ న్యూడిటీ ఫొటోస్ అయితే చూపిస్తూ ఉంటారు, బ్లర్ చేసి. మరి కాన్సెప్ట్ అదే, అవి కూడా ఎక్కువగా చూపిస్తూ ఉంటారు ఆ బ్లర్ ఫొటోస్. వీడి పరంగా పర్లేదు అనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసండి. ఓకే, మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్, బాయ్.